అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. అందరూ ఇంట్లో వినాయకుని పెట్టుకోండి, చక్కగా పూజించుకోండి. మా ఇంట్లో వినాయకుడిని పెట్టేది లేదు అని అలా ఏమి ఉండదు, కంపల్సరీ వినాయకుని పెట్టుకోండి. ఇదైతే మా స్టోర్లో వినాయకుడు. నేను అపోలో ఫార్మసీలో అయితే వర్క్ చేస్తుంటాను. సో అక్కడ మేము పెట్టుకున్న వినాయకుడు, నేనే పూజ చేశాను. సో పండగ అయితే చాలా బాగా జరిగిందన్నమాట. మా స్టోర్లో కూడా చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడ మార్నింగ్ వెళ్ళి వినాయకుని పెట్టి పూజ గిట్లా చేసి వచ్చాక మళ్ళీ ఇంటి దగ్గర అయితే ఇంకా వినాయకుని పెట్టేసి మేము కూడా ఇంట్లో చాలా బాగా పూజ అయితే చేసుకున్నాము. సో ఈసారి అయితే మట్టి వినాయకుడే తీసుకొచ్చామన్నమాట. డే 1లో ఇలా కుడుములు పాయసం చేసి అయితే డే 1 పూజ అయిపోయింది. ఇంకా పిల్లలు ఇట్లా అందరం చాలా బాగా మొక్కామన్నమాట. ఈ డే 2 పూజ అన్నమాట. సో ఈరోజు అయితే ఒక బెల్లం అయితే ప్రసాదంగా పెట్టేసి సో వినాయకుని అయితే ఇంట్లో చాలా బాగా చూసుకోండి, అందరం బాగుండాలి, పిల్లలు బాగుండాలి. సో ఇల్లు అయితే కడుతున్నాము, ఇంటి పనులకు ఎటువంటి ఆటంకాలు ఉండద్దంటే సో దేవుని అయితే ప్రార్థించాను అనమాట. ఇంకా 5 days అయితే ఉంది ఈసారి వినాయకుడు మా ఇంట్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మా వినాయకుని నిమజ్జనం 5 days అవుతుంది. సో అందుకే చక్కగా పూజ చేసుకున్నాము. పిల్లలు అయితే ఆడుకుంటారు. షైనీ చూడు, హాయ్ చెప్పు. యశ్విక హాయ్ చెప్పు. ఇది చూడు, ఇగో దేనికి పూజ చేసేటప్పుడు మొక్కాలి. దా ఇక్కడ రా, గుంజలు తీయాలి. నడుగురి 11 గుంజలు తీయాలి అందరూ. ఇప్పుడే పూజ అయితే అయిపోయింది. ఇగో గిట్ల ముట్టుకెళ్ళి కొట్టుకోరి, కొట్టుకోరి. షై నువ్వు కూడా, అయ్యో షైన్ ఇట్లా కొట్టుకో. గుంజలు తీరు 11 తీయ నాన్న. రిషి గుడ్ బై. మా రిషి గుంజలు కూడా తీస్తుర్రు. 11 లెక్క పెట్టుకురా. 5 times అను రే, 5 times అనే. జై షైనకి మొట్టికాయలే. కొట్టేస్తే కానీ లడ్డు ఏది ఇచ్చకపోయిందా? నాకు తెలియదు, ముట్టలే. ఈరోజు పూజ అయితే అయిపోయింది. ప్రసాదాలు అయితే శనగలు, పులిహోర, ఇంకా పాయసం 3 చేసామన్నమాట. ఉండని మండే కొడతాను నేను దేవునికి. ఏం కావాలరా? లాలా లాలా కావాలట, లాలా. ఇక మరి నువ్వు తాగినాక మంచి కొంచెం పోయి. మా ఇంట్లో లాలా అంతా ఏమైనా తాగుతుంది, కొబ్బరి నీళ్ళు. ఇంకా అంతే ఫ్రెండ్స్, పూజ అయితే బాగా జరిగింది. ఇంకా దేవుని అయితే బాగా ప్రార్థించాము. సో దేవుడైతే ఈ ఇయర్ పూజలో ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించాలని కోరుకున్నాము. ఇంట్లో పిల్లల్ని మమ్మల్ని ఇట్లా మంచిగా ఆశీర్వదించాలని అయితే మొక్కాము. సో ఇల్లు కూడా కడుతున్నాము. ఇంటి పనులలో ఎటువంటి ఆటకం జరగకుండా అన్నింటికి దేవుడు బాగా చూసుకోవాలని అయితే మొక్కామన్నమాట. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా లడ్డుకి అయితే సో ఇట్లా ఈగలు పట్టేసి నేనైతే ఆ కవర్లో అయితే పెట్టేసాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై.
జై అంటే